సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్పను చూస్తే అర్థమవుతోంది. అదేంటో గాని బన్నీని ఆనందం, అవమానం ఒకేసారి చుట్టుముట్టాయి. మంచి చెడు ఒకేసారి బుక్కిరి బిక్కిరి చేస్తే తట్టుకోవడం కష్టమే. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏ హీరో కూడా ఫేస్ చేయలేదు. ఈ ఎఫెక్ట్ పుష్ప 3 పై పడిందా? హావ్ ఎ లుక్. పుష్ప 2 బాలీవుడ్ ని ఊపేస్తోంది. 700-800 కోట్ల మైలురాళ్లను దాటిన తొలి చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 619 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్లతో భారీ బిజినెస్ జరిగినా పెట్టుబడిని రాబట్టేసింది. సంధ్య థియేటర్ సంఘటనతో ఈ రికార్డుల ఆనందం పుష్ప టీంలో కనిపించలేదు. పుష్ప 2 పై రాజకీయ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం సమంజసం కాదన్నారు. పుష్ప 2 రిలీజ్ కి ముందే హీరో క్యారెక్టరైజేషన్ పై విమర్శలతో దాడి చేశారు. ఏపీలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ గతంలో హీరోస్ అడవుల్ని కాపాడే వాళ్ళుగా ఉండేవారని, ఇప్పటి హీరోస్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా పుష్పను దుయ్యబట్టారు. అడవి దొంగకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షోస్ రోజుకి 6 ఆటలు వేసుకునే అవకాశం ఎలా ఇస్తారు అంటూ వచ్చిన విమర్శలు పుష్ప 3 పై ప్రభావం చూపిస్తున్నాయి. పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3 కి లీడ్ ఇచ్చాడు సుకుమార్. పార్ట్ 3 ఇప్పట్లో ఉండకపోయినా బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో పార్ట్ 3 పై హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. బాలీవుడ్ లో క్రేజీ ఇమేజ్, టాలీవుడ్ లో ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పుష్పలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించాడు. పుష్ప 2లో స్మగ్లింగ్ సిండికేట్ చేజారకుండా ఎలా కాపాడుకున్నారో చూపించాడు సుకుమార్. పుష్ప 2 తర్వాత వచ్చిన విమర్శలకి సమాధానమిస్తూ 3వ పార్ట్ లో పుష్పను మంచి దొంగగా చూపించే అవకాశం లేకపోలేదు. 3 పార్ట్స్ 9 గంటల నిడివిలో హీరోలో విలనిజం చూపించి చివరి 10 నిమిషాల పాటు పుష్ప మంచి బాలుడిగా చూపించినా దెబ్బలు పడతాయి. లేదంటే 3వ పార్ట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదన్న ఫీలింగ్ వస్తారా? ఇప్పుడున్న పరిస్థితి 3 ఏళ్ల తర్వాత ఉండదు. అప్పుడెలా ఆలోచిస్తారో చూడాలి.